ఎంపవర్మెంట్ అనేది మిమ్మల్ని చూస్తే మాకు కనిపిస్తుంది. అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ ఆల్సో మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఎనీ ఆన్సర్ ఫర్ దట్? అంటే ఇండస్ట్రీకి రావడానికి ఇంత గ్యాప్ తీసుకున్నారు బికాజ్ ఏంటంటే సెలబ్రిటీ చైల్డ్గా ఈజీ ఇండస్ట్రీలోకి రావడం, చైల్డ్ ఆర్టిస్ట్గా కాడి నుంచి కావచ్చు. సో ఈజీగా క్యారెక్టర్స్ తెచ్చుకోవడం ఈజీ. బట్ వై మీరు ఇంత లేట్ చేశారు? సో బేసిక్లీ చాలా వచ్చాయి ముందు నుంచి. ఫస్ట్ నుంచి హీరోయిన్ అయిపోవాలి, లేదంటే పెద్ద పెద్ద సినిమా చేసేయాలి అని కూడా మా అమ్మ నాకు చెప్పలేదు, నాకు లేదు. మా అమ్మలాగానే మీరు అందరూ ఎలా మా అమ్మను ఓన్ చేసుకున్నారో నన్ను మీరు అందరూ అలా ఓన్ చేసుకోవాలి అని ఒక ఉద్దేశంతో వెయిట్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ కోసము వెయిట్ చేసాం కోసం ఇంత టైం పట్టింది అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. సురేఖ గారు, సో మీలో క్యారెక్టర్ చేశాను అంతే చిన్నగా, యాజ్ ఏ మామ్గా మీరు. బికాస్ ఎవరైనా సరే మనం ఎలా స్టేజ్లో ఉన్నా మన పిల్లలు ఒక స్టేజ్లో ఉన్నారు అంటే నిజంగా హ్యాపీ మూమెంట్. అండ్ తనకి ఇది ఫస్ట్ మూవీ. సో మీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్గా హ్యాపీగానే ఉంటుంది. ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్స్ టు హర్? సజెషన్స్ అట్లా ఏమండి, ఈ జనరేషన్ పిల్లలు, ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు సజెషన్స్ ఇస్తే తీసుకోరండి. సజెషన్స్ ఇవ్వకపోవడమే మంచి సజెషన్. అండ్ మీరు మామ్ అండ్ డాటర్గా కాకుండా ఫ్రెండ్స్గా ఉంటారు. సో హ్యాపీ టు సీ దట్. థ్యాంక్ యూ సో మచ్. అందరు పేరెంట్స్ కూడా కిడ్స్ని అలానే డీల్ చేస్తేనే వాళ్ళు కూడా మన మాట వింటారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అమర్. థ్యాంక్ యూ. నమస్తే ప్రొడ్యూసర్ గారు. నమస్తే అండి. సో ఇందాక మా జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారు. మా జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి జడ్జిమెంట్ కరెక్ట్గా ఇచ్చారు. సినిమా టైటిల్ గురించి, సబ్జెక్ట్ గురించి చాలా సంతోషం. కానీ బయట పబ్లిక్లో కొంతమంది దీన్ని అవేర్నెస్కి తీసుకొని పబ్లిసిటీ యాంటీగా చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తాయి ఒక షేడ్ ఆలోచిస్తే. సో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? రెడీ అండి, అన్నీ రెడీ. ఆలోచించుకున్న తర్వాతే టైటిల్ పెట్టా. మీరు చూస్తే ఆ టైటిల్లో చౌదరి గారు, నాయుడు గారు గౌరవంగా 2 పేర్లు కలిపి పెట్టుకున్న పేరు. సో మేమైతే గౌరవంగానే పెట్టుకున్నాం పేరు. ఒకరికి ఏమైనా ఇబ్బంది కలిగితే అలా సారీ, మేము ఎవరిని అవమానించలేదు. సో మేమైతే ఒక మంచి టైటిల్లో సినిమా పెట్టుకున్నాం. పేరు చివరనే కులం పెట్టుకుంటున్నాం మనం. సినిమాలో కులం పేరు పెట్టుకోవటం తప్ప నేనైతే ఫీల్ అవ్వట్లేదండి. అది గౌరవంగా. సో గతంలో 2 సినిమాలు తీస్తారన్నారు. ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా కమర్షియల్గా ఎంత వాల్యూస్ ఉన్నాయి సినిమాకి? అవి అసలు నేను అక్కడ డిసైడ్ చేసే పని అయితే ఫస్ట్ 2 సినిమాలే బ్రహ్మాండంగా ఉండేయండి. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాలు ఎలా జడ్జిమెంట్ చేసుకుంటున్నారు? ఇదా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదు కాబట్టి ఇంత ఎర్లీగా నేనైతే అంటే ఇది అని చెప్పలేను. కానీ అండ్ దట్ టు యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఐ షుడ్ హ్యావ్ ఏ హోప్ అండి. నా సినిమా బాగుండాలి, బాగా వస్తుంది అని అనుకుంటేనే నేను సినిమా కంప్లీట్ చేయగలుగుతాను తప్ప, లేకపోతే నాకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇట్ వోంట్ కమ్. లాజిస్టిక్స్ అంటారా మీరు అడిగినట్టు, కమర్షియల్స్ అవి. ఇప్పుడు ఏ మూవీస్కి కమర్షియల్స్ లేవండి అసలు. వాస్తవంగా కమర్షియల్స్ ఏదో మనం బయట మాట్లాడుకోవటమే కానీ కమర్షియల్స్ లేవు. ఇది వాస్తవం. ఈ ఎక్స్పీరియన్స్తో మార్కెట్లో ఉన్న హీరో హీరోయిన్స్ పెట్టుకొని సినిమాలు తీసే రోజులు అయిపోయినాయి. ఇప్పుడు డేర్ చేసి సాహసించి తీసుకోవడం అనేది, కొత్త పేరు తీసుకొని మీరు చేయడంలో మీకు గట్స్ ఏంటి? చూస్తాను, చాలామంది చేస్తున్నారు కదా కొత్త వాళ్ళతో. అంటే కొంత గట్స్ ఉండాలి కదా, అసలు దాని మీద హోప్స్ ఉండాలి కదా. ఆ హోప్స్ మీకు సబ్జెక్ట్ అసలు మేడం చెప్పినట్టు జేబులో డబ్బులకు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది కదండి. మరి ఆ లిమిటేషన్ తీసుకొని చేశారంటారు. ఆ లిమిటేషన్తో చేశారంటారు. నాకు ఉన్న పరిధిలో నేను చేయగలిగినవి చేస్తున్నా, అంతేకాని వేరే. నాకు కూడా చిరంజీవి గారితో సినిమా చేయాలని చాలా కోరిక, బాలయ్యబాబు గారితో చేయాలని బాగా కోరిక. కానీ నా పరిధి అది కాదు. అంటే నాకు అంత స్థాయి రాలేదు ఇంకా. భగవంతుడు ఆ స్థాయి ఇచ్చిన రోజున నేను వాళ్ళతో సినిమా చేస్తా. అది ఎవరైనా అనుకుంటాం. అలాగే అమర్దీప్ కూడా సుకుమార్ గారితో సినిమా చేయాలనుకుంటారు. ఆ స్థాయికి వచ్చిన రోజున తను చేయాలనుకుంటారు. అలాగే సుప్రీత్ అని ఎవరైనా సరే మెట్టు ఎక్కి పైకి వెళ్తాం. వాళ్ళు అలా వచ్చిన వాళ్ళే. భగవంతుడు మాకు అది ఇస్తే మేము కష్టపడితే ఆ స్థాయికి వెళ్తాం. అలాంటి మంచి సినిమా చేయగలుగుతాం. సో ప్రొడ్యూసర్గా మంచి ఆలోచన ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం హీరోయిన్ ఉదయ్ గారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? యూత్ఫుల్గా ఉంటుందా, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందా? చెప్పచ్చా? స్టోరీ చెప్పను. దీనిలో నేను ఒక అవేర్నెస్ ఇచ్చే ఒక డాక్టర్ని.
ఒక డాక్టర్ అవేర్నెస్ అదే నా క్యారెక్టర్. అంటే డాక్టర్గా ఉంటూ లవ్లో పడి అతను ప్రేమించుకుంటారు కదా, డాక్టర్లు ప్రేమించకూడదని లేదు కదండి ఎక్కడ. ఒక ఒక మంచి ఎడ్యుకేటెడ్ డాక్టర్ ఒక రౌడీ అబ్బాయికి ఎలా పడుతుంది అన్నది స్టోరీ. అందుకే నాకు అడిగింది మీకు. మీరు డాక్టర్ అంటే క్లాసికల్గా ఉంటారు. అలా పడేశాడు, మరి నేనేం చేయాలి? చాలా టార్చర్ పెట్టాడు సినిమాలో. ఓకే ఓకే సార్, హీరో గారికి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో గెటప్ చూస్తే బాగుంది, ఇవాళ ట్రెండ్కి తగ్గట్టుగానే మీ గెటప్ సూట్ అయింది సినిమాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సినిమాలో టోటల్ గెటప్ ఇలా ఉంటుందా, మొత్తం అల్లరి చిల్లరగా ఉంటే హీరోయిన్ ఏడిపించడం ఏంటో ఏంటి అసలు, ఒక ఏ మ్యాన్ ఉంటుందా? ఆ పోస్టర్ ఉంది కదండి సార్, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది లుక్, కంప్లీట్గా మాస్ అండ్ రగ్గుడ్గా ఉంటుంది క్యారెక్టర్. సో ఇందులో నేను ఒక మెకానిక్. సో అంతకుమించి రివీల్ చేయకూడదు. అంటే బేసిక్గా హీరోయిన్ని అంటే మన స్ట్రీట్లో తిరిగే ఒక అల్లరి చిల్లరగా ఉండే ఒక అబ్బాయి, బాధ్యత లేని ఒక అబ్బాయి, తల్లి చెల్లి ఉన్న తండ్రి లేకోకుండా పెరిగితే ఎలా ఉంటుంది, ఆడికి ఆ రోజే లైఫ్, వాడు ఆ రోజు ఏదనుకుంటే అది జరగాలి, ఏదనుకుంటే అది కావాలి అన్నట్టుగా ఉన్న ఒక మైండ్ సెట్ అబ్బాయికి దేవత లాంటి అమ్మాయి తగిలితే ఎలా ఉంటుంది. సో ఆబ్వియస్లీ వెనకాల పడకుండా ఉండరు, పడిన తర్వాత పడేయకుండా ఉండరు, పడేసిన తర్వాత ప్రేమించకుండా ఉండరు. సో అలాగా ఈ క్యారెక్టర్కి డాక్టర్ అమ్మాయి రావడం, అంటే మీరు ఇందాక అన్నారే డాక్టర్ లవ్ చేశారు, ఒక రోగిష్టి ప్రేమికుని ప్రేమించలేని డాక్టర్ కూడా డాక్టర్ బాగుంటుంది సార్. అంటే ఎంగేజింగ్గా ఉంటుంది, ఫుల్ టు ఫన్ ఉంటుంది, మాస్ క్యారెక్టర్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్, అమ్మాయితో మాట్లాడినప్పుడు ఒక మాడ్యులేషను, సో ఏదైనా ఒక ఇష్యూని డీల్ చేస్తున్నప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్ కానీ, సో ఒక చిన్న ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక మంచి కమర్షియల్ ఫస్ట్ అడుగు పెట్టడమే ఒక మంచి కమర్షియల్ సబ్జెక్ట్తో అడుగు పెట్టాను సార్. సో ఆల్ ది బెస్ట్. సార్ సక్సెస్ అవుతుందని నేను కూడా నమ్ముతున్నాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. సురేఖ అదే గారు. సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ. సరే. అసలే మూర్తి గారు టైటిల్ రివీల్ చేశారు. Success. మీ సినిమా సక్సెస్ కోసమని నేను స్పెషల్ పూజలు చేస్తారా? అప్పుడు అందరూ మీతోనే టైటిల్ రివీల్ చేయించుకుంటారేమో మూర్తి గారు. అదే కదా. సినిమాలు ఆడుతుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్టుల లైఫ్ వస్తుంది, మా జర్నలిస్టులు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అందరం టోటల్గా ఇండస్ట్రీతో షేర్ అయి ఉన్నవాళ్ళం మేము కూడా. సో సురేఖ గారు చెప్పండి మూర్తి గారు. కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. ఇప్పుడు కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు. ఫస్ట్ ఏమన్నారు? కెరీర్ కెరీర్ పరంగానా? అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. అవును. సో మీ అమ్మాయి హీరోయిన్గా ఎంటర్ అయింది. ఓకే. సో మీరేం గైడెన్స్ ఇస్తే మనం పాటించాలి అవి కూడా చెప్పేశారు మీరు. అవును. సో మీరు ఎలా ఉంటే మీ అమ్మాయి బాగుంటుందని మీరు అనుకున్నారు ఈ సినిమాలోనా? ఈ సినిమాలో ఫర్దర్గా క్యారెక్టర్ ఫర్దర్ చేసే క్యారెక్టర్సా? డెఫినెట్గా కెరీర్ బాగుండాలని కోరుకుంటాం, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం, సక్సెస్ఫుల్ కెరియర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఏ ఉద్దేశం, అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తే అమ్మాయికి లైఫ్ ఏ వస్తుంది? ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అన్నా చేయగలగాలి కదా మూర్తి గారు, అంతే. అది ఏదైనా తను చేయగలగాలి, ఆ సత్తా తనకు రావాలనుకుంటా, అంతే. సో ఆల్ ది బెస్ట్, మీ ఆలోచన మంచిదే. ఓకే డైరెక్టర్ గారు. సార్ చెప్పండి సార్ మూర్తి గారు. ఇప్పుడు ఈ టైటిల్కి జస్టిఫికేషన్ కథపరంగా ఇచ్చారా? ప్రొడ్యూసర్గా ఆల్రెడీ చెప్పారనుకోండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టా రాంగ్గా ఉంది, ఎలా అసలు దీన్ని మీ డైరెక్టర్? అంటే ఫస్ట్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారికి నెంబర్ ఆఫ్ టైటిల్స్ చెప్పామండి. అయితే ప్రొడ్యూసర్ గారు కన్విన్స్ అయింది ఏంటంటే వాళ్ళ ఓన్ నేమ్స్ పెడుతున్నాము, వేరే పేర్లు పెట్టట్లేదు, ఇంకా వేరే ఆర్టిస్టులు హీరో హీరోయిన్ వేరే అయితే నేను పెట్టేవాడిని కాదు, కథకి ఈ టైటిల్కి సంబంధం లేదు. ఇప్పుడు మనం బయట కూడా అమర్దీప్ చౌదరి అంటున్నాం, సుప్రీత నాయుడు అంటున్నాం, ఇక్కడ వాళ్ళిద్దరు పేర్లు తీసుకొని పెడుతున్నాను మాలిద్దరి, నేను అంతమించి బయట వేరే పెట్టట్లేదు అన్నారు. అంటే ప్రొడ్యూసర్ కంపల్సరీ కన్విన్స్ అయ్యాడు ఆ టైటిల్ తోటి. దెన్ నేను అమరు సుప్రీత గారు కన్విన్స్ అయ్యాం, దెన్ టైటిల్గా ఫైనల్గా పెట్టేసి, అంటే వేరే అదర్ హీరో హీరోయిన్ అయితే పెట్టేవాళ్ళం కాదు. సో కంప్లీట్గా ఈ సినిమా ఏ జోనర్లోకి వెళ్తుంది? పక్కా కమర్షియల్ స్కైఫై సోషల్ డ్రామా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, చాలా గ్యాప్ తర్వాత టైటిల్ రివీల్ చేశారు.
సో అమర్దీప్ గారికి, సుప్రీత గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి. సో ఆల్రెడీ 1 ఇయర్ బిఫోర్ మీరు ప్లాన్ చేశారు సినిమా మాది, టైటిల్ మీది అని. సో అందులో చాలా టైటిల్స్ వచ్చుంటాయి మీకు కామెంట్స్లో కావచ్చు, లేదా మీరు కూడా సెలెక్ట్ చేస్తుండొచ్చు. సో ఆ కాంపిటీషన్ ఎంతవరకు వచ్చింది? సో అందులో నుంచి సెలెక్ట్ చేశారా, లేదంటే మీకు నచ్చిన ఒక్కొక్క టైటిల్, ముగ్గురికి ఏ టైటిల్ నచ్చింది ఏమని చెప్పగలుగుతారా? ఐ థింక్ అది 4 months అయింది డార్లింగ్, 1 year కాదు, ఆల్మోస్ట్. వచ్చినాయండి, నెంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చినాయి. వాటిలో ఇప్పుడు ఆ టైటిల్స్ మళ్ళీ చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి చెప్పట్లేదు. ఆ టైటిల్స్ అన్నీ కూడా. సో చాలా నెంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చినాయండి. మేమేమి కథ చెప్పి